నేను ఓకే యా నా వాయిస్ ఆడిబుల్ ఉందండి? Yes, sir, it is clear. You can please ఓకే continue. Recording also ఓకే ఓకే started. Yeah. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నేను తెలుగులో మొత్తం తెలుగులోనే చెప్పాను. ఓకేనా? సో యాక్చువల్లీ నేను చెప్పే టాపిక్ పేరు ఏంటంటే ఫ్లవర్ ఆఫ్ లైఫ్. ఓకేనా? సో ఇది కొంచెం డెప్త్ సబ్జెక్ట్, బట్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు డౌట్స్ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఓకేనండి? సో ఓకే, మీరు ఎప్పుడైనా కొన్ని ప్రశ్నలు మీరు వేసుకున్నారా ఎప్పుడైనా? ఫర్ ఎగ్జాంపుల్, నే నేచర్ ఎందుకు గ్రీన్ గా ఉంది అని, ఎందుకు ఓన్లీ ఆడ మగ రెండు జెండర్స్ ఉన్నాయి, ఒకటే జెండర్ ఉండొచ్చు కదా, ఆ ఒక్క జెండర్ కి పిల్లలు పుట్టొచ్చు కదా, రెండు ఎందుకు ఉండాలి? లేదా ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు, మగవాళ్ళు పొడుగ్గా ఉంటాయి. ఎందుకు మన ఇప్పుడు పువ్వులు గాని చెట్లు గాని ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని పువ్వులు ఒక రెక్క లేదా రెండు రెక్కలు లేదా మూడు రెక్కలు లేదా ఐదు, ఇలా ఫిబొనాసి సిరీస్ లో ఎందుకు ఉంటాయి? మ్మ్, మళ్ళీ మనకి ఎందుకు ఇన్ని ఆ, మతాలు ఉన్నాయి? మరి ఎందుకు జంతువులకి దేవుడు అవసరం లేదు? వాళ్ళు ఎందుకు జంతువులు ఎందుకు మెడిటేషన్ అవసరం లేదా? జంతువులకి దేవుడు అవసరం లేదా? మానవుడికి ఎందుకు అవసరము? మరి ఎన్నో రకాల జంతువులు మానవులు ఉన్నాయి, మరి అందరికీ సమానమైన తెలివి, ఆ, చూసే గుణం, ఆ, అర్థం చేసుకునే అంత మేధస్సు ఎందుకు లేదు? పోనీ ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు మనకి ముందు మన పేరెంట్స్, వాళ్ళకు ముందు వాళ్ళ పేరెంట్స్, అసలు వీళ్ళందరూ లేనప్పుడు భూమి లేనప్పుడు, సోలార్ సిస్టమ్ లేనప్పుడు, అసలు విశ్వం లేనప్పుడు, సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? దీనికి సమాధానం ఆ, తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? లేదా ఎప్పుడైనా మీరు ఆ, మీకు ఈ ఆలోచనలు వచ్చాయా ఎప్పుడైనా? మీకు ఎవరికైనా తెలుసుకోవాలనిపించిందా? మ్యూట్ Yes. లో ఉన్నారు. Yes. ఎస్, ఎస్, ఎస్. ఓకే. సో మనము ఈ రోజు యాక్చువల్లీ, నేను యాక్చువల్లీ డెస్క్టాప్ లో కూడా కనెక్ట్ అయ్యి మీకు షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. మీకు నేను చెప్తాను. ఓకేనా? సో మొదట వీటన్నింటికి ప్రశ్నలకి, ఫర్ ఎగ్జాంపుల్ మన వేళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మన కళ్ళు ఈ షేప్ లోనే ఎందుకు ఉన్నాయి? అసలు ఈ వేలు ఇక్కడ ఎందుకు, ఇక్కడ బెండ్ ఉంది? పోనీ ఇది ఎందుకు సమానం ఉంది? ఈ రెండు కలిపితే ఎందుకు ఇంత హైట్ ఉంది? మన చెయ్యి ఇలా టర్న్ చేసినప్పుడు అది ఎందుకు స్పైరల్ షేప్ లో వస్తుంది? సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నింటికి సమాధానం మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో మొదట అసలు ఏమీ లేనప్పుడు, మేడం మీకు కొన్ని పీడిఎఫ్స్ పంపాను, అంటే నేను స్క్రీన్ షేర్ ఎలా చేయాలి నాకు ఇప్పుడు తెలియట్లేదు. Okay, no problem, sir. మీరు నాకు షేర్ నేను చేయండి, నేను షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో పంపాను. ఓకే, మీరు నేను స్క్రీన్ పైన. చూస్తాను. సో మొదట విశ్వంలో అసలు ఏమీ లేదు, అంతా చీకటి. ఓకేనా? సో మొత్తం చీకటి, అసలు ఏది అంటే ఏది లేదు. ఆ చీకటి కొన్ని కోట్ల సంవత్సరాలు అలానే ఉండి 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 దాంట్లో ఒక చైతన్యం స్టార్ట్ అయింది. మేడం మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా? గివ్ మీ 2 minutes. నేను ఓకే, వాట్సాప్ ని కొంచెం నేను వన్ సెకండ్. ప్లీజ్ నేను నేను కంటిన్యూ సార్. నేను వచ్చిన వెంటనే నేను ఐ విల్ ప్రొసీడ్ టు షేర్ ఐ ఇట్. ఐ ట్రై టు, సారీ, ఐ థింక్ వి కెనాట్ షేర్ వాట్సాప్. ఓకే. నేను షేర్ చేస్తాను సార్, కొంచెం నాకు టైం ఇవ్వండి. నేను సరే నేను ఎందుకంటే డౌన్లోడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ చూస్తేనే కొంచెము అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటుంది మేడం. Yeah, yeah. మ్మ్.
యాక్చువల్లీ ఈ రోజు క్లాస్ చెప్దామంటే నాకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఎప్పుడు రానటువంటి అడ్డంకులు, ఇంటర్నెట్ డౌన్ అయిపోవడము. ఐ విల్. శూన్యంలో నుంచి వెళ్ళి ఆ శూన్యంలో నుంచి వెళ్ళి ఒక చైతన్యం తయారైంది. ఆ చైతన్యం ఫస్ట్ ఏం చేసింది? నేను అంటే ఆ శూన్యం చైతన్యం ఇలా, ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనం మామూలుగా ఇలా 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 వెతుక్కుంటాం కదా ఇంట్లో, కొంచెం స్పేస్ ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు అని, ఇక్కడ ఏమి లేదు అనుకుంటాం. సో అలా ఆ చైతన్యము ఫస్ట్ ఇలా స్ప్రెడ్ అయిందన్నమాట. అంటే ఇలా, ఓకేనా? అది ఊహించుకుంది, అలా నేను కుడివైపు ఎడం వైపు స్ప్రెడ్ అయ్యానని ఊహించుకుంది ఆ చైతన్యం, ఆ శూన్యం. తర్వాత ఏం చేసింది? మళ్ళీ దానికి ముందు వెనక, ఓకేనా? అంటే ఇప్పుడు ఇలా 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 ఇప్పుడు మనం ఎలా అయితే శూన్యంలో ఏమీ లేదని ఇలా అనుకుంటామో, అలాగే ఆ చైతన్యం కూడా ముందు వెనక తను ప్రొజెక్ట్ చేస్తుంది, అలాగే పైకి కిందికి, ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మూడు, అది చైతన్యము తన కాన్షియస్నెస్ ని మూడు డైరెక్షన్ లో కొద్దిగా పంపించింది. పంపించిన తర్వాత ఏం చేసింది? ఇప్పుడు ఇటు 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 పైకి కిందికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ చివర ఈ పైన చివర కలుపుకుంది. దానికి తెలిసింది ప్రస్తుతానికి ఆ మూడు గీతలే, ఓకేనా? ఐ మీన్ ఆ పీడిఎఫ్, ఓకేనా? అయితే ఇప్పుడు ఊహించుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళి ఒక లైన్ అక్కడ గెలిచింది, ఇక్కడి నుంచి ఒక లైన్ ఇక్కడ గెలిచింది, ఇక్కడి నుంచి ఒక లైన్ ఇక్కడ గెలిచింది, ఇక్కడి నుంచి ఒక లైన్ ఇక్కడ గెలిచింది, ఓకేనా? సో అప్పుడు ఏమైంది? మనకి ఇలాంటి ఒక షేప్ ఫామ్ అవుతుంది, ఓకేనా మేడం? ఎస్ సార్, ఎస్ మీరు సార్. డౌన్లోడింగ్ అయిపోయింది జస్ట్. దాంట్లో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ 1 అని ఉంటుంది చూడండి, అది స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఎప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండే నాకు ఈరోజు చాలా డౌన్ అయిపోయింది, ఎందుకు తెలియదు. డౌన్లోడింగ్ ఆల్ అట్ వన్స్. ఓకే. సో ఆ షేప్ ఫామ్ అయిన తర్వాత అదేం చేసింది నెక్స్ట్? అది ఒక షేప్ లాగా ఫామ్ అయింది కదా ఇప్పుడు, అది ఏం చేసిందంటే అది తిరగడం మొదలు పెట్టింది. అది అన్ని డైరెక్షన్ లో తిరిగినప్పుడు ఏమైందంటే అది ఒక స్పియర్ ఆకారంలో తయారైంది, ఓకేనా? ఓకే మేడం, స్క్రీన్ షేర్ చేస్తుంది. ఫస్ట్ FOL1, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ 1 అని చూడండి, ఆ URL లో 1.pdf అని పెట్టండి. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టాపిక్స్, బట్ విల్ సీ వాట్ వి కెన్. ఓకే, మీరు అందరూ చూస్తున్నారు కదా, జూమ్ చేసుకోండి. ఓకే, ఫిగర్ 1 కి జూమ్ చేయండి, ఓకేనా మేడం? ఫిగర్ 1 కి జూమ్ చేయండి. సో మొదట చైతన్యం మొత్తం చీకటి, ఏమీ లేదు. ఆ చైతన్యం ఏం చేసింది? ఫిగర్ 2కి వెళ్ళింది. సో తను ప్రొజెక్ట్ చేసుకుంది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఫిగర్ 2 అందరు చూస్తున్నారా? నెక్స్ట్ ఏం చేసింది? అది ఆ చివర్లన్నిటిని కలుపుకుంది. మీరు చూడండి, ఫిగర్ 3 చూడండి, డాట్ డాట్ లైన్ లో ఎస్ ఎస్. ఆ చివరికి ఈ స్టార్ చివరికి సింబల్. ఎస్. స్టార్ కాదు, అది ఇలా ఇలా, ఓకే. అదొక హెక్సాగోనల్ క్యూబ్. ఓకే. అర్థమవుతుందా? అందుకనే మీరు చూడండి, నేను కింద పింక్ లైన్స్ తో పెట్టాను, ఎందుకంటే అది కనిపించదు కాబట్టి. దట్ ఈస్ ఎ 3D షేప్. ఓకే. అందరికి అర్థమవుతుందా? ఫిగర్ నెంబర్ 3.
లైన్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫిగర్ నెంబర్ 1, ఫిగర్ నెంబర్ 2, ఫిగర్ నెంబర్ 3. నౌ హిస్ సార్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే. ఎస్ సార్, టెల్ మీ. కంటిన్యూ సో సార్. అది కలుపుకుంది ఆ కొనలన్నీ, ఆ చివరి కొనలన్నీ ప్రతి కొనలకి కలుపుకుంది. కలుపుకుంది ఏమైంది, అది ఆ షేప్ ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసింది, అది తిరిగింది. తిరిగితే ఏమవుతుంది, అదొక బంతి లాగా ఫామ్ అయింది. ఎందుకంటే అంతే కదా, అన్ని డైరెక్షన్ లో తిరిగినప్పుడు అది ఏమవుతుంది, ఇట్ విల్ ట్రేస్ ఒక సర్కిల్ ఆకారంలో, ఒక కరువు ఆకారంలో తిరుగుతూ తిరుగుతూ అన్ని సర్కిల్స్ అన్ని కలిసిపోతే ఏమవుతుంది, స్పియర్ లాగా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ చైతన్యానికి తెలిసింది ఏంటి అంటే ఆ ఒక్క స్పియర్ తప్పించి ఏమి తెలియదు దానికి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసింది, ఆ స్పియర్ చివరికి పైకి వెళ్ళి, దానికి అంతకు మించి ఏం తెలియదు. ఆ స్పియర్ లోపల తెలుసు, ఆ స్పియర్ చివరి వరకే తెలుసు. ఆ స్పియర్ చివరికి వెళ్ళి ఏం చేసింది, అది మళ్ళీ అక్కడ అలానే ప్యాటర్న్ చేసింది. అంటే మళ్ళీ 3 డైరెక్షన్స్ లో ఎక్స్పాండ్ అయ్యి అన్ని కనెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగింది. అప్పుడు ఏమైంది, ఫిగర్ నెంబర్ 4 ఫామ్ అయింది. ఓకేనా. అందరు ఫిగర్ నెంబర్ 4 చూడండి. మేడం మీరు ఫిగర్ 4 కొంచెం సెంటర్ కి జూమ్ చేయగలిగితే చేయండి. అంటే స్క్రీన్. ఎస్ ఎస్, ఐఎమ్ ట్రైయింగ్. ఓకే. అంటే పక్కన స్క్రాల్ బార్ ఉంటుంది కదా, ఆ ఎస్ స్క్రాల్ ఎస్. చేస్తే. సో లేకపోతే మీరందరూ కూడా, మీరు ఉల్టా చేశారు మేడం. వన్ సెకండ్. కంట్రోల్ జీ కొట్టండి, కంట్రోల్ జెడ్ కొట్టండి. కంట్రోల్ జెడ్. నో. జెడ్ జెడ్. అండు. నో సార్, నాట్ టేకింగ్ కంట్రోల్ జెడ్. ఓకే, మళ్ళీ రీలోడ్ కొట్టండి ఆ పేజ్ ని. సో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అందరికి అర్థమైంది కదా. ఫస్ట్ ఆ మూల చైతన్యం ఊహించుకుంది, అదంతా ఊహే, అదంతా దాని ఊహే. ఓకేనా. ఎక్స్పాండ్ అయ్యింది, కనెక్ట్ అయ్యింది, తిరిగింది, స్పియర్ వచ్చింది. మళ్ళీ ఆ స్పియర్ తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఇంకొక స్పియర్ తయారు చేసుకుంది. ఫస్ట్ స్పియర్ సెకండ్ స్పియర్ ఆఫ్ కలిసాయి. ఓకేనా. దాన్ని వెసికా పెసికా అంటారు. ఓకేనా. మేడం మీరు స్క్రీన్ షాట్. అంటే మీకు సృష్టి ఎలా తయారయ్యిందో మూలం నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఇప్పుడు మీకు, నేను ఇందాక అడిగాను కదా ప్రశ్నలు, ప్రతి ఒక్క ప్రశ్నకి మీకు సమాధానం దొరుకుతుంది. క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి. క్లోజ్ చేసిన అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ ద సేమ్ యాంగిల్. దట్ ఈస్ ఒకసారి నేను ట్రై చేస్తున్నాను. అలర్ట్. మీరు మీరు ట్రై టు ఓపెన్ ఇన్ అనదర్ బ్రౌజర్. బ్రౌజర్. ఓకే. సో ఇది ఇది అంటే కొంచెం మ్యాథ్స్, యాంగిల్స్, అలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఈజీలీ సో దట్ అంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఖచ్చితంగా వివరంగా చెప్తాను. సో నెక్స్ట్ ఏం చేసిందంటే, అది ఇలా ఫామ్ అయింది కదా, ఆ స్పియర్ ఈ స్పియర్ కలిసిపోయింది. అప్పుడు ఏమైంది, ఇప్పుడు జనరల్ గా మనకి రెండు తిరిగేవి ఏదైనా తగిలాయి అనుకోండి, మనకి ఏమవుతుంది, అక్కడ వేడి, రాపిడి, వెలుగు తయారవుతుంది. అవునా. ఇప్పుడు రెండు గుద్దుకుంటే ఏమవుతుంది, వెలుతురు వస్తుంది. అవునా. సో ఎప్పుడైతే ఆ చైతన్యము రెండుగా విడబోయి, అంటే రెండుగా తయారయ్యి అది ఒక దాంట్లో ఒకటి కలిసిపోయినప్పుడు అప్పుడు వెలుతురు తయారైంది. ఓకేనా. ఇప్పటి వరకు అర్థమైంది కదా అందరికి. ఓకే సార్, క్లియర్. ప్లీజ్. ఓకే. నెక్స్ట్ ఏం చేసిందంటే, ఇప్పుడు స్క్రీన్ అది డయాగ్రామ్ ఉంటే కొంచెం వాళ్ళకి ఈజీ, ఫాస్ట్ ఫాస్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అగైన్ ఐఎమ్ డౌన్లోడింగ్, ఎందుకంటే ఆల్రెడీ చేసింది పెడుతుంటే మీకు సేమ్ అదే వస్తుంది. సో నేను అగైన్ డౌన్లోడ్ చేస్తాను. I don't understand ఓకే. why I cannot share screen. ఓకే. సో నో ఐ స్క్రీన్ నో, ఈ స్క్రీన్ షేర్ లో యాప్ చూపించట్లేదా. ఎస్ 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 చూపించట్లేదు. సో ఫిగర్ నెంబర్ 2, యూ వాంట్ టు ఓపెన్ అగైన్ ఫిగర్ నెంబర్ 1. ఇది ఫస్ట్, అది కూడా ఫిగర్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఫిగర్ అది సారీ, చేయమంటారా? ఓకే. ఫస్ట్ పీడిఎఫ్ లో
యూజువల్లీ మీకు ఇంత కష్టం అవ్వదు కదా. ఏం కాదు సార్. నో, ఏం పర్వాలేదు. యూ ప్లీజ్ కంటిన్యూ సార్. నేను షేర్ చేస్తాను. దాని గురించి ఇట్స్ ఓకే. ఏం కాదు. సో అప్పుడు 1 సెకండ్, యా, ఐ హ్యావ్ యాక్చువల్లీ. ఓకే, ఓకే, చూస్తున్నారా? అందరికి కనిపిస్తుందా? ఇట్స్ బెటర్ టు షేరింగ్ ఇస్ గుడ్ సార్. ఇన్‌స్టెడ్ ఆఫ్ షేరింగ్ దట్ స్క్రీన్, ఇక్కడ ఓకే, నేను ఓకే, పీడిఎఫే క్లియర్‌గా ఉంటుంది. ఏం పర్వాలేదు. కొంచెం ఫ్రెండ్స్, ప్లీజ్, అందరూ ఈలోపు ఒక 1 మినిట్ మెడిటేషన్, స్మాల్ మెడిటేషన్ చేద్దాం. ఒక్కసారి సెట్ చేసుకుందాము. ప్లీజ్ సిట్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఫ్యూ మినిట్స్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Wonderful, friends. Yes, sir. Please continue. Now, ఓకే, థ్యాంక్ యూ సో here మచ్ please. మేడం. ఓకే, జస్ట్ కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి. Scroll down. Okay. ఫిగర్ 4. 4. Okay. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీరు ఫిగర్ 4 లో ఇప్పుడు ఆ స్పిరిట్, ఆ చైతన్యం రెండుగా తయారైంది. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్ వచ్చింది. ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ఫిగర్ 5 లో రెడ్ డాట్స్ ఉన్నాయి చూసారండి, ఈ రెండు కలిసే చోట, ఆ జాయింట్ ఇంటర్సెక్షన్ దగ్గర, అది దానికి ఒక కొత్త ప్లేస్. సో అదేం చేసింది, అది మళ్ళీ కొత్త ప్లేస్ కాబట్టి కొత్త ప్లేస్ దగ్గరికి వెళ్ళింది. అదేం చేసింది, మళ్ళీ అక్కడ అలానే తిరిగింది. సో అలా తిరిగినప్పుడు ఇంకొక కొత్త ప్లేస్ వస్తుంది. సో అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అలానే చేసుకుంటూ వెళ్ళేసరికి ఏమైంది, మనకి ఫిగర్ 5 ఫామ్ అయింది. ఓకేనా? ఇదంతా స్పియర్స్ అండి, ఇవన్నీ సర్కిల్స్ కాదు. స్పియర్ కి సర్కిల్ కి తేడా తెలుసు కదా. స్పియర్ అంటే బాల్, సర్కిల్ అంటే గాజు. ఓకేనా? సో ఇవన్నీ స్పియర్స్, గాజులు కాదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేసింది మళ్ళీ, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫిగర్ 5 లో మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అయింది. ఇది ఇంకొక కొత్త ప్లేస్ ఫామ్ అయింది. ఆ ఫస్ట్ లేయర్ సర్కిల్స్ మీట్ అయ్యే చోట, నేను మీకు క్లియర్ గా ఫిగర్ 6 లో చూపించాను చూడండి. అదొక కొత్త పాయింట్ వచ్చింది, గ్రీన్ కలర్. అది దానికి కొత్త ప్లేస్. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అలానే చేసింది ఆ చైతన్యం. మళ్ళీ ఇప్పుడు కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి మేడం. సో అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ మళ్ళీ మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ చేసింది. అప్పుడు ఏమైంది, ఫిగర్ 7 వచ్చింది. ఓకేనా? ఫిగర్ 7, మళ్ళీ ఫిగర్ 8 కూడా. ఇప్పుడు సెంటర్ లో ఫిగర్ 7 కి ఫిగర్ 8 కి సెంటర్ లో బ్లాక్ సర్కిల్ ఉంది, ఇక్కడ పింక్ ఉంది సెంటర్ లో. సో అంటే మీకు 2 డైమెన్షన్ లో చూపించడానికి రాదు కాబట్టి నేను, అంటే ముందు భాగంలో కూడా మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అయింది. అంటే ఫస్ట్ ఒక లేయర్ చేసుకుంది, తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ చేసుకుంది అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఆ స్పిరిట్ తనకి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది. ఓకేనా? కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి.
ఇప్పుడు మీరు ఫిగర్ 8 లో బ్లూ సర్కిల్స్ అన్ని తీసేస్తే ఓన్లీ పింక్ సర్కిల్స్ ని మాత్రమే చూస్తే అది ఒక 4 స్పియర్స్ ఒకదాని పక్కన ఒకటి కలిసినట్టుగా ఉంటుంది. ఆ సెంటర్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనకి స్పియర్ షేప్ లో వస్తుంది. సారీ, క్యూబాయిడ్స్ ప్లేస్. క్యూబాయిడ్ అంటే ఒక డబ్బా షేప్ లాగా వచ్చింది. మీరు చూసారా? దెన్ ఫిగర్ 9, ఫిగర్ 10 సేమ్, కొంచెం నేను రొటేట్ చేసి చూపించాను, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అదొక క్యూబ్ ఫామ్ అయ్యింది. అర్థమైందా ఇప్పటి వరకు? సో చైతన్యం అది ఏమీ లేనటువంటి శూన్యము నుంచి వెళ్ళి తను ఊహించుకొని స్పియర్ గా మారి, స్పియర్ నుంచి వెళ్ళి కొత్త ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందరికి? లేకపోతే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మీరు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ పేజ్ 2కి వెళ్ళండి మేడం. ఓకే. ఎవరైనా ఇది జూమ్ మన మీటింగ్ ఐడి చెప్పండి మేడం ఒకసారి. ఓకే, పేజ్ నెంబర్ 2. మీకు ఐడి కావాలి? ఓకే, ఒకసారి చెప్పండి. 789 789. ఒక నిమిషం. or wait, I'll get it. 789-819-3703. 819-3703. ఓకే, నేను డెస్క్టాప్ లో నుంచి కూడా లాగిన్ అవుతాను. ఒకవేళ నాకు అది సక్సెస్ అయితే దెన్ ఐ కెన్ ఓన్లీ షేర్, నేనే షేర్ చేసి నేనే మీకు డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫిగర్ 8 అండ్ ఫిగర్ 11 అంటే అదే ఫిగర్ ఇక్కడ తీసుకొచ్చాను. సో మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఇంకొక సర్కిల్ తిరిగింది. ఏది? ఆ స్పిరిట్. ఓకేనా? అప్పుడు ఫిగర్ 12 ఫామ్ అయింది. మీరు కిందికి రండి, ఫిగర్ 13కి రండి. ఓకే, సో సెంటర్ లో కూడా ఆక్యుపై చేసింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ పింక్ సర్కిల్స్, బ్లూ సర్కిల్స్ అన్ని తీసేస్తే ఫిగర్ 14 వస్తుంది మీకు. ఓకేనా? అంటే ఇంకొక లేయర్. ఓకే. అలానే ఇంకా ఒక రౌండ్ తిరిగి కొన్ని స్పియర్స్ తీసేసి చూపిస్తున్నాను మీకు, ఫిగర్ 15 వస్తుంది. ఓకే. సో ఈ ఫిగర్ 15 వచ్చిన తర్వాత ఏమైందంటే, అంటే ఫస్ట్ చిన్నగా ఉండింది, తర్వాత చిన్నగా ఉండింది, తర్వాత కొంచెం పెద్దగా అయింది, తర్వాత ఇంకొక లేయర్ వచ్చింది, ఇంకొక లేయర్ వచ్చింది. సో అలా 4th లేయర్ కి వచ్చేసరికి అది ఏమైందంటే, అది ఒక స్పెషల్ షేప్ లోకి వచ్చింది. ఆ స్పెషల్ షేప్ ఏంటంటే అది ఒక మెటాట్రాన్. ఓకేనా? ఇప్పుడు మీరు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ 3 పేజ్ ఓపెన్ చేయండి మేడం. ఓకే. అర్థమవుతుంది అందరికి? అంటే ఈ స్థాయికి వచ్చినాక అది క్యూబ్ లోపల క్యూబ్ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నేనేం చేశానంటే అన్ని సెంటర్ లైన్స్ ని నేను కలిపితే మీరు గమనించండి, ఒక క్యూబ్ లోపల ఒక క్యూబ్ ఉంటుంది. లెట్ మీ అనోటేట్. This is one cube and this is. నేను డ్రా చేస్తాను. ఓకే. ఓకే. ఇదొక క్యూబ్. ఇదొక క్యూబ్. అర్థమైందా? సో క్యూబ్ లోపల క్యూబ్కి వచ్చే స్థాయికి వెళ్ళిందనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే దానికి ఎన్ని రకాలుగా అంటే అది ఎలా తిరగాలనుకుంటే అలా తిరుగుతుంది అనమాట, దానికి ఇష్టం వచ్చినట్టు. సో ఈ స్థాయికి వచ్చినప్పుడు అది ఒక 5 డిఫరెంట్ షేప్స్ తయారు చేసుకోగలిగింది. దీన్ని స్క్రాల్ చేయండి మేడం. సో మళ్ళీ ఇదంతా కూడా ఒక స్పియర్ లో కూడా పడుతుంది. ఓకేనా? పేజ్ నెంబర్ 4కి వెళ్ళండి.
మీకు వివరంగా మీకు క్లారిటీ వస్తుంది ఏం జరిగింది అనేది. సో ఆ మెటట్రాన్ క్యూబ్ లో, ఇందాక చూసిన మెటట్రాన్ క్యూబ్ లో, అది ఇప్పుడు ఫైర్ షేప్ ఉంది కదా, ఫైర్, వీటిని ప్లాటానిక్ సాలిడ్స్ అంటారు. సో టెట్రాహీడ్రన్ లో తిరిగింది అనుకో, అది అగ్ని తయారవుతుంది. అది క్యూబ్ లాగా తిరిగింది అనుకోండి, ఎర్త్ తయారవుతుంది. అది ఆక్టా ఆక్టాహీడ్రన్ లాగా తిరిగింది అనుకోండి, అది గాలి లాగా తయారవుతుంది. అది ఐకాసోహీడ్రన్ లాగా తిరిగింది అనుకోండి, అది వాటర్ ఫామ్ అవుతుంది. అది డెకోహెడ్రాన్ లాగా తిరిగింది అంటే ఆ షేప్ లో తిరిగితే ప్రాణశక్తి, ఆ షేప్ లో తిరిగితే అది మంట. సో ఇవన్నీ ఏంటంటే పంచభూతాలు. ఓకేనా? నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ప్రాణం, ప్రాణశక్తి. సో శూన్యము నుంచెల్లి మీకు ఎలా పంచభూతాలు తయారయ్యాయి అనేది ఇప్పుడు మీకు తెలిసిందా? ఎస్ సార్, క్లియర్, ఎక్సలెంట్. ఎన్ని క్వశ్చన్స్? యా. సో మీరు ఒక మైక్రోస్కోప్, ఒక నానోస్కోప్ లాబొరేటరీలో మీరు ఒక వాటర్ ని మాలిక్యూల్ ని డెప్త్ లో చూస్తే మీకు ఈ షేప్ ఉంటుంది. ఒక ఎయిర్ మాలిక్యూల్ ని మీరు చూస్తే ఆ షేప్ లో ఉంటుంది. ఒక ఎర్త్ ఎలిమెంట్ అంటే ఎర్త్ లో ఉన్న మనకి పీరియాడిక్ టేబుల్లో ఎన్నో ఉంటాయి, కార్బన్, లేకపోతే అల్యూమినియం, గోల్డ్, ఏది తీసుకున్నా కూడా అట్ ద సబ్ అటామిక్ లెవెల్లో మీరు షేప్ దీన్ని నానోస్కోప్ లేకపోతే డిజిటల్ మైక్రోస్కోప్ లో చూస్తే ఆ షేప్ లో ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. సో అంటే ఆ ఆ మూల చైతన్యము, ఆ చైతన్యానికి ఒకటే ఒకటి రూల్ ఏంటి? తిరగాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, తిరగాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, తిరగాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, తిరగాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి. ఓకేనా? Yeah. సో 1 సెకండ్. నెక్స్ట్ మనము పేజ్ నెంబర్ 5. 5కి వెళ్దామా? ఓకే. దాంట్లోనే కొంచెం పైకి ఇందాక ప్రీవియస్ పేజ్కి వెళ్ళి స్క్రాల్ డౌన్ చేయండి. ప్రీవియస్ 4, పేజ్ నెంబర్ 4. 4, పేజ్ నెంబర్ 4కి వెళ్ళి ఇది ఎక్కడికి? ప్రీవియస్ ట్యాబ్, పక్క ట్యాబ్. దీని కిందకి వెళ్ళండి, ఈ పేజ్. ఓకే. ఓకేనా? సో మీకు ఇక్కడ వీటిని ప్లాటానిక్ సాలిడ్స్ అంటారు. సో సృష్టిలో ఏదైనా సరే స్టార్టింగ్ షేప్ ఇదే ఉంటుంది, ఇంతకు మించి వేరే షేప్ ఏది ఉండదు. అంటే పంచభూతాలు లేకుండా నువ్వు అసలు ఏది తయారు చేయలేవు. ఓకేనా? ఓకే. సో ఒక్కొక్క దాన్ని మనం చూద్దాము. టెట్రాహీడ్రన్ కి 4 ఫేసులు ఉంటాయి, 4 పాయింట్లు ఉంటాయి, 6 ఎడ్జ్లు ఉంటాయి. ఎవ్రీ యాంగిల్ వచ్చేసి 60 degrees. అలాగే మనకి హెక్సాగాన్, మనకి అదే క్యూబ్ వచ్చేసి 6 ఫేసెస్, 8 పాయింట్స్, 12 ఎడ్జెస్, 90 degrees యాంగిల్. మళ్ళీ ఇంకోటి ఆక్టాహీడ్రన్ వచ్చేసి 8 ఫేసెస్, 6 పాయింట్స్, 12 ఎడ్జెస్, 60 degrees యాంగిల్. ఐకాసాహీడ్రన్ అంటే ఇవన్నీ క్యూబ్స్ అండి, ఇవన్నీ 2 డైమెన్షనల్ కాదు, ఇవన్నీ 3 డైమెన్షనల్ షేప్. స్పిరిట్ ఎలా తిరిగితే అది ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే లిటరల్ గా చెప్పాలంటే శూన్యము అలా తిరిగినప్పుడు ఆ షేప్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కనిపించే నేను, కనిపించే మీ ఫోను, కనిపించే మీ ఇంట్లో టీవీ, బట్టలు, మనుషులు, ఏదైనా స్పిరిట్ ఆ షేప్ లో స్పీడ్ గా అంతా తిరుగుతుంది కాబట్టి నీకు అక్కడ ఆ వస్తువు కనిపిస్తుంది, నువ్వు అక్కడ కనిపిస్తున్నావు, నేను ఇక్కడ కనిపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒకటి ఉంది అనుకోండి, ఈ సీసా ఉంది. ఈ స్పిరిట్ ఇప్పుడు ప్రతి ఒక సెకండ్ కి ఇది కొన్ని వేల సార్లు తయారవుతుంది. అంత అంత స్లో రేట్ లో మనం చూడలేము. అర్థమవుతుందా? ఆ చైతన్యము అనేది ఈ షేప్ లో, అంటే ఈ ఈ షేప్ లో, అంటే ఇందాక చూపించిన ప్లాటానిక్ సాలిడ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనమందరం లిటరల్ గా ఇవన్నీ బాల్స్ అన్నమాట. బాల్స్ ఏమంటారు, ప్లాటానిక్ సాలిడ్స్ షేప్ లో అది తిరుగుతూ తిరుగుతూ ఉండడం వల్ల ఒక సెకండ్ లో కొన్ని కొన్ని లక్షల సార్లు ఇది క్రియేట్ చేయబడుతుంది. నేను, నువ్వు, నేను, ప్రతి ఒక్కరం.
ఎవ్రీ సెకండ్ రియాలిటీ ఈస్ గెటింగ్ క్రియేటెడ్, ప్రతి సెకండ్. సో ఇప్పుడు అర్థమైందా? సో దేవుడు శూన్యము అంటే ఏంటి? ఇప్పుడు ఇది దేవుడా కాదా? ఎస్. దేవుడు అంటే ఆ శూన్యమే ఇది తయారు చేస్తుంది. ఓకేనా? నువ్వైనా, నేనైనా, ఎవరైనా, ఏదైనా ఆ శూన్యము అంత. ఇప్పుడు ఫ్యాన్ బంద్ చేస్తే 3 రెక్కలు కనిపిస్తాయి. ఫ్యాన్ వేసారు అనుకోండి, స్పీడ్ గా తిరిగితే మీకు రెక్కలు ప్రతి చోట రెక్క ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా? అవునా కదా? ఎస్. అలాగే ఆ చైతన్యం అనేది అంత స్పీడ్ గా అంటే అంటే ప్రతి చోట ప్రతి చోట అదే ఉండగలిగే అంత స్పీడ్, జీరో స్పీడ్. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు 0 టైం పడుతుంది. అలాంటప్పుడు నేను ఇక్కడ కనిపిస్తాను, అక్కడ కనిపిస్తాను. అర్థమవుతుందా? సో దేవుడు అంటే ఈ చైతన్యం శూన్యమే. అంటే దేవుడు కానిది ఏది లేదు. ఆదిశంకరాచార్యులు ఏమంటారు? నువ్వు ఎవరు అంటే నేను కానిది ఏది లేదు. అర్థమవుతుందా? సో అందుకనే ఇప్పుడు శివ అంటే అర్థం ఏంటి? యాక్చువల్ అర్థము అక్కడ ఏమీ లేనటువంటి శూన్యం అని అర్థం. అలాగే అల్లా అన్నా కూడా అక్కడ ఏమీ లేనటువంటి ఒక దివ్య చైతన్యము, లైట్, శక్తి అని అర్థం. లేదా జీసస్ వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళు లైట్ అన్నా కూడా ఆ శూన్యమే తయారు చేస్తుంది. అర్థమవుతుందా? సో అంటే మతాలు వాళ్ళకి అందరికి ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలియదు. చాలా మంది అంటే ఇట్స్ మేబీ అందరికీ తెలియదు, బట్ మేబీ సమ్ పీపుల్ ఆర్ లక్కీ టు రిసీవ్ దిస్ ఇట్స్ ఇన్ఫర్మేషన్. రియల్లీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఆఫ్టర్ ఈ పిక్చర్స్ చూసిన తరువాత మనము ఎన్నో వాట్సాప్స్ లో యోగీశ్వరులు హిమాలయాల్లో కూర్చుని దే ఆర్ ఏబుల్ టు జస్ట్ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ మాయమైపోతారు అని మనము ఎన్నోసార్లు ఎన్నో స్వాధ్యాయాల్లో మనం చదువుకోవడం జరిగింది. సో అంటే ఇక్కడ వాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి సెల్స్ ని సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎయిర్ ఫామ్ లోకి రావాలి అంటే గనక ఈ షేప్ లోకి వాళ్ళు ఊహించుకుని దాన్ని స్పీడప్ చేసి అలా చేయడం అలా మూలంగా అలా అలా ఏమన్నా. అంటే నేను చెప్తాను, అది కూడా చెప్తాను నెక్స్ట్. అంటే ఇప్పుడు చూడండి, ఆ శూన్యమే మీరు. ఇప్పుడు అందుకనే సైన్స్ లో ఆటమ్ లో ఏముందని సైంటిస్టులు కనుక్కొని లోపలికి వెళ్ళి మాలిక్యూల్ లోపల, ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ లోపల క్వాక్స్ ఉంటాయి, క్వాక్స్ లోపల ఏముంటుంది అంటే శూన్యం ఉంటుంది. హ్మ్. మీరు గూగుల్ ఓపెన్ చేసి ఆటమ్ కంటెంట్స్ 99.9999999 ఎంటీ అంటారు. ఎందుకు? ఎందుకంటే అది శూన్యం కాబట్టి. శూన్యం ఆ షేప్ లో అంత స్పీడ్ గా తిరుగుతుంది కాబట్టి అది లైట్ లాగా వెదజల్లి అక్కడ వస్తువు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే సైన్స్ ఎప్పటికీ కనుక్కోలేదు అసలు వస్తువులో ఏముందంటే. వాళ్ళు లోపలికి పోతూనే ఉంటారు. ఎన్ని మైక్రోస్కోప్ పెట్టి చూసుకున్నా కూడా లోపల వాళ్ళకి దొరికేది శూన్యమే ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకా మీకు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంటది ఇప్పుడు. ఓకేనా? మన కన్ను ఎందుకు ఇలా ఉందంటే ఫస్ట్ వెసికా పిసికా చూసారా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఓకే, విల్ గో టు. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం సబ్జెక్ట్ చాలా డెప్త్ గా ఉండే, కొంచెం మ్యాథ్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది ఏమన్నా? మ్యాథ్స్ ఏమీ కాదు సార్. యాక్చువల్లీ ఇలాగా ఈ షేప్స్ అనేవి ఇలాగా ఎక్స్ అండ్ వై జెడ్ ఈ విధంగా స్టార్ట్ అయ్యింది అనేది ఇట్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. ఇంకా మనకి ఇలాగా వచ్చింది ఈ షేప్స్ ఇలాగా ఎక్స్పాండ్ అనేది బాగుంది. ఇట్స్ అంటే ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సృష్టి ఎలా తయారైందో మీకు చెప్తున్నాను. ఎస్ ఎస్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు సైంటిఫిక్ వే యు మిమ్మల్ని ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. యా. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు విన్నారు కాబట్టి. దేవుడు అంటే ఎవరు? మీ ఓన్లీ సెల్స్. ఎవ్రీథింగ్ ఈస్ గాడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ గాడ్. ఈస్ గాడ్. ఎస్ ఎస్ ఎవ్రీథింగ్. ఇది స్మాల్ పేపర్ కూడా ఎస్. ఆ స్పిరిట్ అలా తిరుగుతూనే ఇక్కడ కనిపిస్తుంది మనకి. దేవుడు అంటే ఒక మనిషి కాదు. ఓకేనా? ఒక విగ్రహం కాదు, ఒక శక్తి. అంటే అది కంటికి ఎవరు అంటే సి ముందు కనిపించేదంతా దేవుడే, కానీ నువ్వు చూడాలనుకుంటే యూ విల్ సీ లాస్ట్ శూన్యం. అర్థమవుతుందా? సో ఈ శూన్యం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాము. సో ఈ శూన్యానికి ఉన్నది ఒకటి కోరిక, ఒక శక్తి. ఏంటి? అది ఏది అనుకుంటే అది అయిపోతుంది అంతే. దానికి ఎలా కావాలనుకుంటే అలా తిరిగితే అలా షేప్ వచ్చేస్తుంది. ఓకేనా? శూన్యానికి ఉన్న శక్తి ఒకటి, ఎలా ఎలా కావాలనుకుంటే అలా అయిపోతుంది. ఓకే. సో మేడం మీరు నెక్స్ట్ ఈ పేజ్ కదా. పేజ్ నెంబర్ 5 ఐ థింక్ ఇట్ ఇస్. పేజ్ నెంబర్ 5.
ఓకే. సో అంటే ఓకే. సో ఫిగర్ నెంబర్ 5. ఓకే, పైకి వెళ్ళండి కొంచెం. సో మీరు ఇక్కడ పైన చూస్తున్న ఇమేజ్ ఉంది కదా, 4 స్పియర్స్ చుట్టూ క్యూబ్, స్పియర్. సో ఇక్కడ స్పియర్, క్యూబ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. అంటే ఆ చైతన్యము ఎదుగుతూ 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 ఆ 4th లెవెల్కి వచ్చేసరికి అది మెటాట్రాన్ షేప్ వచ్చేసింది. ఆ మెటాట్రాన్ షేప్ నుంచి వెళ్ళి 5 డిఫరెంట్ షేప్స్ చేయగలిగింది. అక్కడి నుంచి వెళ్ళి ఇంకా అది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే సో ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది ఏంటంటే, ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే యాజ్ ఎబో సో బిలో, ఆర్ సో యాజ్ బిలో సో ఎబో. అంటే ఇప్పుడు నీ కన్ను ఇట్లా ఎందుకు ఉంది అంటే మూలం అక్కడ ఫస్ట్ ఆ రెండు అలా కలిసాయి కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. అంటే ఒక ఆటమ్ లెవెల్లో స్ట్రక్చర్ నీకు ఇక్కడ ఫిజికల్ ఇంత స్ట్రక్చర్ లో ఇలా ఎందుకుందంటే అది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అంటే అంటే యాజ్ బిలో సో ఎబో మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు మనకి మీరు కొన్ని బుక్లలో వినే ఉంటారు మీరు. అంటే లోపల ఆటం లోపల ఎలక్ట్రాన్స్ లోపల ఏం జరుగుతుందో బయట బాహ్యంగా మన శరీరంలో అది జరుగుతుంది. అంటే యాజ్ మొత్తంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ పెట్టారనుకోండి, ఇట్లా ఫస్ట్ మీ సెల్స్ డాన్స్ ఇస్తాయి, మీ సెల్స్ వైబ్రేట్ అవుతాయి. ఆ సెల్స్ అన్ని వైబ్రేట్ అవుతాయి. మెల్లిగా మీ ఆర్గాన్స్ వైబ్రేట్ అవుతాయి. మీ ఆర్గాన్స్ వైబ్రేట్ అయిన తర్వాత మీ బాడీ, మీ షేప్, అప్పుడు మీరు డాన్స్ చేస్తుంటారు. అంటే డాన్స్ ఎక్కడ మొదలైంది? సో ఫస్ట్ సెల్ లో మొదలైంది. ఆ పాట విన్న తర్వాత, ఏదో మ్యూజిక్ విన్నారు. సో అక్కడ ఆ వైబ్రేషన్ మీ హోల్ బాడీ వైబ్రేషన్ తీసుకొచ్చే స్థాయికి వెళ్ళిందంటే యాజ్ బిలో సో ఎబో. అంటే మూలం లోపల ఎలా అవుతుందో పైన కూడా అలా అవుతుందని అర్థం. అర్థమైందా? సో మీరు అర్థం అవుతుందా లేదా అంటే మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే నేను చెప్పగలుగుతాను మీకు అర్థం అవుతుందా, మీకు ఏమన్నా యెస్. యెస్. తప్పుదో. అంటే నేను చెప్పేది నేను ఒకలాగా ఉంది, మీరు అర్థం చేసుకుంటే ఇంకోలా ఉంది అనుకోండి, ఐ విల్ కరెక్ట్ ఇట్. విల్ గో ఇన్ కరెక్ట్ డైరెక్షన్. మనం కరెక్ట్ డైరెక్షన్ వెళ్ళాలి. మీరు ప్రశ్న అడగకపోతే మీరు కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నారని నాకు తెలీదు, మీకు తెలియదు. అంటే ఆహ్, ఈ యొక్క ఈ మూవ్‌మెంట్స్‌ని బట్టే ఈవెన్ మన బాడీలో ఆర్గాన్స్ గానివ్వండి, అన్ని పార్ట్స్ గూడా ఫార్మ్ అయ్యాయని ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఐస్. మన కళ్ళకి ఇలా వచ్చిందని చెప్తున్నారు. అంతేనా సార్? అవును, అవును. ఆ! సో, అలాగా అయితే మన బాడీలో ఆహ్, ఎలాగా ఫార్మ్ అయినియి అనేది కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. హ్మ్. నాట్ ఓన్లీ బాడీ, ఎవ్రీథింగ్, నేచర్ లో ప్రతి ఒక్కటి ఎందుకు ఎలా ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. హ్మ్. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. బోరింగ్ అయితే ఏం లేదు కదా? లేదు సార్. ఇట్స్ ఎ న్యూ సబ్జెక్ట్ యాక్చువల్లీ. బట్ ఓకే. దిస్ ఇస్ ద ట్రూత్, రియల్ ట్రూత్. ఓకే. ఓకేనా? హ్మ్. సో ఇప్పుడు స్క్రాల్ డౌన్ చేయండి. సో అందుకనే ఇప్పుడు మనకి కూడా మన చేతులు చాచినప్పుడు ఏది ఇలా గాని లేదా ఇలా గాని హ్మ్. మనం పర్ఫెక్ట్ గా ఒక స్పియర్ లో, ఒక క్యూబ్ లో పడతాం. అంటే మెజర్మెంట్ తీసుకుంటే మన చుట్టూ ఒక స్పియరు, ఒక క్యూబ్ డ్రా చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో ఓకే. మనకి ఆ, ఆ, ఈ స్పియర్ కి సెంటర్ వచ్చేసి మనకి నాభి. ఓకేనా? అలాగే ఓకే. మనకి ఈ క్యూబిక్ సెంటర్ వచ్చేసి మనకి పెరీనియం అని, మనకి ఎక్కడంటే మనకి వెన్నపూస కింద భాగంలో కుండలిని అంటారు కదా, కుండలిని హ్మ్. గ్లాండ్ దగ్గర మనకి ఈ హ్మ్. ఈ క్యూబిక్ సంబంధించిన సెంటర్ అక్కడ ఉంటుంది. ఈ స్పియర్ కి సంబంధించిన సెంటర్ నాభిలో ఉంటుంది. ఓకే. ఓకేనా? యెస్. సో ఓకే, మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఓకే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. 6. సో ఫిగర్ నంబర్ 6. పైనకి వెళ్ళండి. హ్మ్. సో ఇక్కడ మనము ఒక చిన్న మ్యాథమెటిక్స్ చూసుకుందాం. ఓకేనా? హ్మ్. సో ఈ క్యూబ్ స్పియర్ లాగా మారగలదు, క్యూబ్ లాగా మారగలదు. ఆ చైతన్యం, మన స్పిరిట్. ఓకేనా?
సో క్యూబ్ నుంచి స్పియర్ గా మారేటప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూస్తే పైన ఒక క్యూబ్ ఉంది, ఓకేనా? ఆ క్యూబ్ సైడ్ 1 అనుకుందాం. 1 అనుకున్నప్పుడు మధ్యలో నుంచి వెళ్ళి ఒక డయాగ్నల్ ఉంది, ఆర్ నుంచి వెళ్ళి క్యూ వరకు. మీరు మీ ఫోన్లలో అందరూ ఇట్లా జూమ్ చేసుకోండి, ఇలా అనుకోండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరి ఫోన్లలో వాళ్ళు ఇలా అనుకోండి, ఓకేనా? మీకు క్లియర్ గా కనిపిస్తుంది. చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇది 1 యూనిట్ క్యూబ్ అనుకోండి. సో పిఆర్ వచ్చేసి హాఫ్ అవుతుంది, ఎందుకంటే మధ్యలో నుంచి వెళ్ళి ఆ స్పియర్ చివరికి రాసాం కాబట్టి. ఇది సి, సి అనేది డయాగ్నల్, ఓకేనా? హాఫ్, హాఫ్ లో డయాగ్నల్. సో ఏ అనేది 1, బి అనేది హాఫ్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది కింద చూడండి. సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పైథాగరస్ థీరం ప్రకారం, అంటే పైథాగరస్ థీరం ఎలా, అంటే పైథాగరస్ థీరం గురించి మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. కానీ పైథాగరస్ థీరం ఏంటంటే ఏం చెప్తుందంటే, సి వాల్యూ కనుక్కోవాలంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ కూడితే సరిపోతుంది. ఎప్పుడు ఆ పి అన్న చోట రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది అన్నమాట. సో మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ హాఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/4 ఇజ్ ఈక్వల్స్ టు 5/2. సి స్క్వేర్ ఈక్వల్ టు 5/2. సి ఈజ్ ఈక్వల్స్ టు 1.118033. ఓకేనా? అంటే ఏంటిది, పిఎస్, సారీ, సి, సి వాల్యూ. మళ్ళీ కింద పైకి రండి, ఆ స్పియర్ దగ్గరికి రండి. ఇప్పుడు సి ఉంది కదా, సి లెంత్ A1, బి వచ్చేసి హాఫ్, సి వచ్చేసి 1.118033. దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు పి నుంచి ఎస్, ఇప్పుడు మీరు చూడండి, RQ, RS ఆ రెండు రేడియస్ సమానమే. RQ, RS, అవునా? సో పిబి అనేది వచ్చేసి ఏంటి, హాఫ్. ఇప్పుడు మీరు పిఎస్ వాల్యూ కనుక్కుంటే కింద చూడండి ఏమవుతుంది, స్క్రాల్ డౌన్ చేయండి. మనకి 1.618033. ఇది పై వాల్యూ. పై వాల్యూ అసలు ఏంటి, పై వాల్యూ అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా? సో అంటే ఈ చైతన్యము స్పియర్ లో నుంచి క్యూబ్ కి, క్యూబ్ లో నుంచి స్పియర్ కి మారుతూ తిరుగుతూ ఉండే ప్రక్రియలో అది ఒక గోల్డెన్ రేషియో ఫామ్ లో తిరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ కింద ఫిగర్ లో మనము నాభి దగ్గర ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇదేమవుతుందంటే గోల్డెన్ మీన్ రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ గోల్డెన్ మీన్ రెక్టాంగిల్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఆ స్పిరిట్ క్యూబ్ నుంచి స్పియర్ కి, స్పియర్ నుంచి క్యూబ్ కి తిరిగినప్పుడు ప్రాసెస్ లో మనకి ఈ ఈ పర్టిక్యులర్ మెజర్మెంట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకని మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒక నిమిషం. సో గోల్డెన్ మీన్ రెక్టాంగిల్ అంటే ఏంటంటే, గోల్డెన్ మీన్ రెక్టాంగిల్ ఏంటంటే ఈ పొడవున్న లెంత్ డివైడెడ్ బై చిన్నగున్న లెంత్ భాగించినప్పుడు, డివైడ్ చేసినప్పుడు 1.161833 అనే వాల్యూ వస్తుంది. దానికి ఎండింగ్ ఉండదు. ఎండింగ్ అంటే ఇప్పుడు మనం డివైడ్ చేసామనుకోండి, ఇప్పుడు 8.333 అని వచ్చింది అనుకో, బార్ పెడతాం. 8.08 వచ్చింది అనుకో, 2 వచ్చింది అనుకో, అంటే పర్ఫెక్ట్ గా డివైడ్ అయింది, రిమైండర్ 0. దీనికి ఏంటంటే రిమైండర్ ఎప్పటికీ 0 అవ్వదు. సో అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట లోపలి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో మన చుట్టూ కూడా ఈ గోల్డెన్ మీన్ రెక్టాంగిల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి మేడం, 7కి వెళ్ళండి. 7 డౌన్లోడ్ అవ్వలేదు. సెవెన్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి మీరు,
మన కాళ్ళ నుంచెల్లి బొడ్డు వరకు మెజర్మెంట్ తీసుకొని, బొడ్డు నుంచెల్లి తల వరకు ఈ లెంత్ తీసుకొని, కింద లెంత్ డివైడ్ బై పై లెంత్ చేస్తే మనకి 1.16833 వస్తుంది. సో ఎందుకు అలా వస్తుంది? మన బొడ్డు అక్కడే ఎందుకుంది, మన హైట్ ఇక్కడ ఇంతే ఎందుకుంది అంటే దానికి కారణం అది. అలాగే మన చేతులు చూసుకోండి, ఈ ఫింగర్స్ కానీ, ఓకేనా. నెక్స్ట్ మీకు చూపిస్తాను, నెక్స్ట్ పీడిఎఫ్ లో ఉంటుంది. ప్రకృతిలో ఏ చెట్టు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చూపిస్తున్నా 8 కదా, 8 7 ఇది 8 సార్, ఇది 7 ఇన్ ద ప్రీవియస్ వన్. ఓకే, ఇది ఓకే 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 సరే ఓకే. మీరు పైకి వెళ్ళండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రాల్ డౌన్ చేయండి, పైకి వెళ్ళండి. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు చూడండి, ఈ గోల్డెన్ మీన్ రెక్టాంగిల్ కి అది వాల్యూ అనేది మీకు చూపించా కదా, 1 పాయింట్ మనకి ఏం చెప్తాను, 1.61803341 అది వస్తూనే ఉంటుంది. సో ఐడియల్ గా గాడ్, నేచర్ అలా అంతం లేకుండా లోపలికి వెళ్తూ ఉంది, అంతం లేకుండా పైకి తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రకృతిలో, మనకి థర్డ్ డైమెన్షన్ లో మనము అంత లోపలికి చూడలేము కాబట్టి మనకి ఇక్కడ ఎలా ఫామ్ అయిందంటే, పైకి ఉండండి, పైకి ఉండండి, మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫిబొనాసి, ఇప్పుడు మీకు ఫిబొనాసి చూడండి. ఇప్పుడు అంటే ఈ గోల్డెన్ మీన్ రెక్టాంగిల్ ని అందుకోవడానికి ఈ చైతన్యము ఏ షేప్ లో చేస్తుందంటే, ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో 1 ఉంది ఇక్కడ. లెట్ మీ డ్రా ఇట్. ఓకే, ఇది 1, ఇది లెంత్ 1, 1+1 ఇది 2. అర్థమవుతుందా? ఫిబొనాసి సిరీస్ అంటే ఏంటిది? ఫిబొనాసి సిరీస్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, ప్రీవియస్ 2 నెంబర్స్ కలపాలి. 0+1 1, 1+1 2, 2+1 3, 3+2 5, 5+3 8. సో ఫిబొనాసి సిరీస్ అనేది అలా వెళ్తూ ఉంటుంది. అందుకనే ఓకేనా? ఓకే, మీరు నెక్స్ట్ పేజ్ స్క్రాల్ డౌన్ చేయండి మేడం. సో మీరు ప్రకృతిలో మీరు ఏదైనా చూడండి, ఎందుకు అలా షేప్ అలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిష్ షేప్ ఎందుకు అలా ఉంది అంటే, అది పై రేషియోని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. అంటే స్పిరిట్ ఆ షేప్ లో తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎందుకు అక్కడ ఎందుకు ఇంత సైజ్ ఉంది, ఇక్కడ ఎందుకు ఇంత సైజ్ ఉంది, ఇక్కడ ఎందుకు ఇంత సైజ్ ఉంది అనేది ఎవ్రీథింగ్ మనకి దానికి రీజన్ అదనమాట. స్క్రాల్ డౌన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే సార్, యూ కంటిన్యూ సార్, యూ అన్మ్యూట్ వన్స్. సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే, వినిపిస్తుందా? ఓకే, అలాగే స్క్రాల్ డౌన్ చేయండి. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇది డ్రాగన్ ఫ్లై. దీంట్లో కూడా మీరు చూసినట్టయితే ఈ కింద ఉండే తోక కానీ, దాని రెక్కలు కానీ, అంటే రెక్కలకి డివైడెడ్ బై ఈ బాడీ లెంత్, లేదా ఆ తోక ఉన్న ఎక్కడెక్కడైతే కట్లు ఉన్నాయి, ఇప్పుడు మన వేలలో ఇక్కడ ఒక బెండ్ ఉంది, ఇక్కడ ఒక బెండ్ ఉంది, ఇక్కడ ఒక బెండ్ ఉంది. ఈ బెండ్ ఎందుకు పెద్దగా ఉంది, ఈ బెండ్ ఎందుకు చిన్నగా ఉంది, ఈ బెండ్ ఎందుకు మంది అంటే 1 1, 1+1 2, 2+1 3. అర్థమవుతుందా? ఫిబొనాసి సిరీస్ ఫామ్ అవుతుంది అనమాట. ఫిబొనాసి సిరీస్ అచీవ్ చేస్తుంది. మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి మేడం, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. 8 9
అంటే అంటే ఈ మీరు ఏ ప్రాణి అయినా సరే, ఏ చిన్న ఎలుక అయినా, పిల్లి అయినా, చెట్టు అయినా, ఏదైనా మీరు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎందుకు ఆ మెజర్మెంట్స్ ఉన్నాయి అంటే దానికి కారణం ఆ చైతన్యం అలా తిరుగుతుంది కాబట్టి. అర్థమవుతుందా? 9 పేజ్కి వెళ్ళండి. రెస్పాన్స్. ఇదే అనుకుంటాను. పేజ్ నెంబర్ ఇది అనుకుంటా. ఓకే, ఇది అనుకుంటా. అంటే 9 కూడా ఒక ఎగ్జాంపుల్స్. బటర్ఫ్లైస్ సార్ ఎందుకు ఓకే వచ్చింది. ఎవరికైనా నిద్ర వస్తుందా? 9 దొరికింది. ఓకే ఎస్ సార్, క్యారియన్. బోరింగ్ ఏం లేదు కదా మీకు? బోరింగ్ అంటే ఏమీ లేదు సార్. కొంచెం సైంటిఫిక్ గా కూడా ఇలాగా అవుతుందని మాకు ఒక ఐడియా అయితే వస్తుంది డెఫినెట్ గా. ప్లీజ్ కంటిన్యూ సార్. సో మీరు చూడండి, ఇందులో కూడా బటర్ఫ్లైస్ మీరు ఈ షేప్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి షేప్ లో పై రేషియో ఉంటుంది. స్క్రాల్ డౌన్ చేయండి. మీరు స్క్రాల్ డౌన్ చేస్తే మన హ్యూమన్ బాడీలో కూడా ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ఇక్కడికి 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 ఎందుకు ఇక్కడ ఎందుకు మెడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎందుకు ఛాతి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎందుకు నాభి ఉంది, ఇక్కడ ఎందుకు వేళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా పై రేషియోని ఫాలో అవుతూ షేప్ తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది ఏంటి తెలుసు కదా, ఇది ఒక మనకి ఏమంటారు వాటిని శ్రీశైల ఈ షేప్ లో ఉంటుంది. నత్త మనకి శంకు ఉంటుంది కదా, అది ఈ షేప్ లో ఉంటుంది. ఈ షేప్ లో ఎందుకు ఉంటుంది అదే. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. 9 కదా, సో 10 హిప్నాక్సీ సిరీస్. యాక్చువల్లీ ఓకే, అంటే టాపిక్స్ అన్ని ఒక్క రోజులో చెప్పలేమేమో. యాక్చువల్లీ దీనికి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా క్యాప్చర్ చేయగలుగుతారు. కొంచెం బట్ ఎవ్రీ వన్ షుడ్ నో. అట్లీస్ట్ దేవుడు అంటే ఏంటి ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎస్ ఎస్, ఫుల్ క్లారిటీ. ఇంకా రొటేట్ అవుతూ షేప్స్ ఫామ్ అయినాయి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అంటే ఫాస్ట్ గా మీకు అంటే 11. ఓకే, బైనరీ ఓకే. మేబీ ఇది అనుకుంటా. మీరు చూసినట్టయితే మనకి లిల్లీస్ కి 3 రెక్కలు ఉంటాయి, బటర్ కప్స్ కి 5 ఉంటాయి, ఇంకొన్ని వాటికి 8 ఉంటాయి, మ్యారీగోల్డ్ 13 ఉంటాయి, ఆస్టర్స్ కి 21 ఉంటాయి, డేసీస్ కి 34, 55, 89. పువ్వుల్లో కూడా ఎందుకు ఫిబొనాచి సిరీస్ రెక్కలే ఉంటాయి అంటే దానికి కారణం ఇది. అర్థమవుతుందా? అంటే మీకు ఒక రిప్రజెంటేషన్ చూపిస్తారు ఇక్కడ. మ్యూట్ లోకి వెళ్ళండి కొంచెం. ఓకే, హలో సార్ 1 సెకండ్. ఇది కాదు అనుకుంటా మేడం. ఒక్క నిమిషం. ఈ పీడిఎఫ్స్ అందరికి పంపించండి, తర్వాత వాళ్ళు చూసుకుంటారు క్లియర్ గా. నెక్స్ట్ స్లైడ్, దిస్ వన్ 11, ఫిగర్ నెంబర్ 11. ఇక్కడికి వెళ్ళండి మేడం, ఇక్కడికి వెళ్ళండి, ఈ స్లైడ్కి వెళ్ళండి. ప్రీవియస్ వన్ 10. ఇప్పుడు నా స్క్రీన్ చూడండి. ఇక్కడికి ఆపండి. ఓకే,
ఓకే, స్క్రాల్ డౌన్ చేయండి, ఫస్ట్ టాప్ వెళ్ళండి. అందరూ మీరు స్క్రీన్ జూమ్ చేసుకుని చూడండి. సో ఈ ఫిబొనాసి సిరీస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి మీరు, 1 1 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8. పక్కన డివిజన్ చూడండి, ఇలాగా ముందు నెంబర్ ని తర్వాత నెంబర్ తో భాగిస్తే ఏమవుతుంది? ఫస్ట్ రేషియో 1 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, లాస్ట్ కాలం రేషియో కాలం. తర్వాత చూడండి ఏమవుతుంది, అది మెల్లిగా గోల్డెన్ మీన్ ని అందుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? అంటే స్టార్ట్ అవ్వడం ఇప్పుడు ఇక్కడ ఎందుకు, ఇప్పుడు నాకు ఇక్కడ ఎందుకు ఇలా గోల్డెన్ మీన్ లాగా కరువు ఎందుకు లేదు అంటే, అది ఫస్ట్ 1 తో స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. అందుకని మనకి మినిమం ఇక్కడ ఎందుకు ఉంది, ఇంకా చిన్నగా ఉండాలి కదా మనకి. ఆ ఆ ఇప్పుడు ఆ సైన్స్ ప్రకారం ఉంటే అది దాన్ని అందుకునే ప్రాసెస్ లో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ సమ్ లెంత్, బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు అచీవ్, సారీ, అది ఎదుగుతూ పై రేషియోని మ్యాచ్ అవ్వడానికి చేస్తుంది అనమాట. స్క్రాల్ డౌన్ చేయండి. మీరు చూడండి, ఇప్పుడు ప్రకృతిలో మనకి కొన్ని మొక్కలు ఉంటాయి, వాటికి ఎందుకు 3 రెక్కలే ఉంటాయి, ఎందుకు 5 రెక్కలే ఉంటాయి, ఎందుకు 8 రెక్కలే ఉంటాయి, ఎందుకు 13 రెక్కలే ఉంటాయి, ఎందుకు అంటే దానికి కారణం అది అన్నమాట. అది ఫిబొనాసి సిరీస్ లో తిరుగుతూ చైతన్యం మూలానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంకా స్క్రాల్ డౌన్ చేయండి, మీకు కొన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ఏ చెట్టు అయినా ఫస్ట్ ఒక మొక్కతో మొదలవుతుంది. మీకు మామూలుగా మీరు సీడ్ పెట్టినా కూడా ఫస్ట్ అది 1 లాగా వస్తుంది, తర్వాత మళ్ళీ 1, మళ్ళీ చూడండి ఇంకొక లెవెల్ వచ్చేసరికి 2, మళ్ళీ 3, మళ్ళీ 4, మళ్ళీ 5, 13. అంటే ఫిబొనాసి సిరీస్ లో మనకి ప్రకృతిలో మనకి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రకృతిలో అని కాదు, ఏ జీవమైనా సరే, ఆర్గానిక్ నాట్ ఇన్ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటివి, మనకి అలా కాకుండా న్యాచురల్ గా తయారయ్యేటువంటివి అలా తయారవుతాయి. ఓకేనా? ఇది లేదా మేడం దగ్గర? ఏం సార్? నెక్స్ట్ ఈ పీడిఎఫ్ పెట్టండి. 11. ఇది నా స్క్రీన్ చూడండి. స్కిన్ అంటే స్టాప్. నాకు నెంబర్ చెప్పండి సార్, నెంబర్ చెప్తే. యాక్చువల్లీ ఒక్క నిమిషం, నేను 1 second, let me see the phone. 11 7. PDF 7 actually. Okay. Flower of Life 7. ఓకే. అంటే మీకు క్లియర్ గా ఇందులో క్లియర్ గా మీకు ఉంటుంది. 7. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరు జూమ్ చేసుకొని చూడండి. ఇది కర్వ్ ఏంటంటే అది ఫీమేల్ లైన్ అనుకోండి, ఈ స్ట్రైట్ లైన్స్ వచ్చేసి మేల్ అనుకోండి. సో ఆ కర్వ్ చూడండి, అది గోల్డెన్ మీన్ స్పైరల్. ఆ గోల్డెన్ మీన్ స్పైరల్ ని ఇమిటేట్ చేస్తూ వెళ్తుంది. అందుకని మనకి ఎందుకు నేచర్ లో చాలా సన్నగా కరువుతోని శూన్యంలోకి వెళ్ళిపోయేలాగా ఎందుకు ఉండవు అంటే, అది మనకి ఇక్కడ ఈ డైమెన్షన్ లో అది కుదరదు అనమాట. అందుకని అది మినిమం సమ్ వాల్యూ ఉంటుంది. సీడ్ అయినా సరే, అంటే 0 శూన్యం. ఎలా చెప్పాలి మీకు? స్క్రాల్ డౌన్ చేయండి, కొంచెం కిందకి రండి. మన చుట్టూ ఈ స్పైరల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీరు రైట్ సైడ్ ఫిగర్ లో చూడండి, అలా కిందకి రండి. సో మన చుట్టూ కూడా ఇప్పుడు మన మధ్యలో ఇమేజ్, కింద ఇమేజ్ చూసుకున్నట్టయితే మీరు, మన చుట్టూ కూడా ఇలా ఒక స్పైరల్స్ తిరుగుతూ ఉంటాయి, స్పైరల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ప్రతి ఒక్క దానితో విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? దీనికి అంతు లేదు. ఇది అంటే ఇట్లా తిరగడంలో, లోపలికి వెళ్ళడంలో, బయటికి వెళ్ళడం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే,
మనకి ప్రకృతిలో ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే బైనరీ సీక్వెన్స్. బైనరీ సీక్వెన్స్ ఏంటంటే 1 2 అవ్వడము, 2 4 అవ్వడము, 4 8 అవ్వడము, 8 16 అవ్వడము, 16 32 అవ్వడము, 32 64 అవ్వడము. అది సో అది ఎలా మనము ఈ చైతన్యంలో ఎలా అది తయారైందో మనం చూద్దాం. ఓకేనా, మీరు నెక్స్ట్ ఈ పేజ్ వెళ్ళండి మేడం. ఇప్పుడు మనకి సెల్స్ ఉంటాయి మనకి బాడీలో. మన బాడీలో ఒక సెకండ్ కి 2.5 మిలియన్ బ్లడ్ సెల్స్ ని మార్చాలి, కొత్తవి తయారు చేయాలి. మరి అంత స్పీడ్ గా అది ఎలా చేస్తుంది అని ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఈ చైతన్యము తిరుగుతూ 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 ఈ స్పైరలే కాకుండా, ఫిబొనాసి సిరీసే కాకుండా బైనరీ సీక్వెన్స్ కూడా ఫామ్ అవుతుంది అని మనము ఇప్పుడు చూడబోతున్నాం. అంటే ఇది కొంచెం ఆ అంటే నేను ఎగ్జాక్ట్ గా మీకు ఈ యాంగిల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ అందరికి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో బైనరీ సీక్వెన్స్ అంటే చూడండి 1 2 4 16 32 64 128 అలా. సో మన సెల్స్ మన బాడీలో ఒక సెకండ్ కి 2.5 మిలియన్ రెడ్ సెల్స్ మార్చాలన్నమాట. సో అది ఎలా మారుతుంది, అంత స్పీడ్ గా ఎలా అవుతుంది అంటే మనకి చూసాం కదా మనము, శూన్యము స్పియర్ గా ఫామ్ అవ్వడము, స్పియర్ ఇంకొకటి ఫామ్ అవ్వడం, అది ఇంకొకటి ఫామ్ అవ్వడం, అది ఇంకొకటి ఫామ్ అవ్వడం. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందో మనం చూద్దాం. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. ఇదేంటంటే ఇది సర్కిల్ కాదు, ఇది ఒక స్పియర్. ఓకేనా, అంటే ఇప్పుడు సో ఈ చైతన్యము ఇది తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉంటుంది. అంటే ఒక లేయర్, ఇంకో లేయర్, ఇంకో లేయర్, ఇంకో లేయర్, ఇంకో లేయర్, ఇంకో లేయర్, ఇంకో లేయర్, అలా లేయర్ ఫామ్ అయ్యేటప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఈ ఇమేజ్ గమనించండి. ఈ ఇమేజ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కింద ఉంటుంది. ఓకేనా, సో నేను ఈ ఇమేజ్ ని ఈ టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టేబుల్ జాగ్రత్తగా చూడండి, అందరు ఇలా కొంచెం జూమ్ అనుకోండి. ఓకేనా, సో మనకి 0th యాంగిల్ దగ్గర ఫస్ట్ స్పియర్ దగ్గర స్టార్ట్ అయింది. మళ్ళీ 120 యాంగిల్ దగ్గర సెకండ్ సర్కిల్ ని, అంటే సెకండ్ స్పియర్ ని క్రాస్ అవుతుంది స్పిరిట్. మళ్ళీ 190 దగ్గర 3, 240 దగ్గర 4, 280 దగ్గర 5, మళ్ళీ 360 కంప్లీట్ రౌండ్ వచ్చేసరికి 8. మీరు కింద ఇక్కడ చూడండి యాంగిల్ డిస్టెన్స్ అనేది ఉందిగా. మీరు అక్కడ చూసినట్టయితే ఈ లైన్ ఇది చూడండి, ఇది నేను ఒక నిమిషం నేను రెడ్ మార్క్ చేస్తాను. ఇది చూడండి, ఓకేనా. సో ఆ చైతన్యము తిరిగేటప్పుడు కింద చూడండి డిస్టెన్స్, పోల్ నుంచి డిస్టెన్స్ 1 2 4 8 బైనరీ సీక్వెన్స్ ఎలా ఫామ్ అవుతుంది. కానీ డిస్టెన్స్ నుంచి పోల్ వరకు మళ్ళా ఇదేంటి అంటే ఎక్కడ క్రాస్ అవుతుందో ఇంకొకటి చూపించాడు. 1 2 3 5 8 ఫిబొనాసి సిరీస్ ఫామ్ అవుతుంది. అంటే ఆ చైతన్యం అలా తిరగడం వల్ల, అలా లేయర్స్ ఫామ్ అవడం వల్ల మనకి బైనరీ సీక్వెన్స్ ఎలా ఫామ్ అవుతున్నది, ఫిబొనాసి సిరీస్ ఎలా ఫామ్ అవుతున్నది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మీరు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించండి. ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఇది తిరుగుతుంది కదా, ఈ డయాగ్రాము ఆ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది బైనరీ సీక్వెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఫిబొనాసి సిరీస్ ఎలా ఫామ్ అవుతుంది మూల చైతన్యంలో అని మనకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా ఈ సో ఫార్ ఎనీ క్వశ్చన్స్, ఇప్పటివరకు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ నుంచి నేను ఇంకా ఓవరాల్ గా చెప్తాను. సో మరి చైతన్యమే
అంతటా తిరుగుతూ ఉన్నప్పుడు మరి మనకి ఎందుకు దేవుడు తెలియట్లేదు, దేవుడి స్పృహ ఎందుకు మనకు తెలియట్లేదు, మనం ఎందుకు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము, మనము ఎందుకు ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే నాకు ఎందుకు తెలియట్లేదు, నువ్వు సంతోషపడుతుంటే నాకు ఎందుకు తెలియట్లేదు, ఆ ఫీలింగ్ ఆ కనెక్షన్ ఎందుకు లేదు మరి? ఎందుకు లేదు అంటే మొదట రియాలిటీలో ఆ చైతన్యం తయారు చేసిన రియాలిటీలో అందరికీ ఫుల్ కనెక్షన్ ఉంటుంది. అంటే పక్క వాళ్ళు బాధపడితే నీకు ఈజీగా నువ్వు బాధపడినట్లు నీకు అర్థమైపోతుంది. పక్క వాళ్ళు సంతోషపడుతున్నారు అనుకో, మీకు ఆ సంతోషం తెలిసిపోతుంది. అంటే ఆ కనెక్షన్ ఉంటుంది. అయితే ఆ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా అంటే మూల చైతన్యమే అందరినీ ఒకేలాగా ఉండేలాగా చేస్తుంది అనమాట. అయితే ఆ మూల చైతన్యం ఏం చేసిందంటే తను తను నాకు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా నేను క్రియేట్ చేసిన ప్రతి ఒక్క దానికి ఫ్రీ విల్ ఉండేలాగా, అంటే సొంత డెసిషన్ ఉండేలాగా ఉంటే బాగుండు అని అనుకుంది. దానికోసం ఏమైందంటే అది లూసిఫర్ అనే ఒక ఏంజల్ ని తయారు చేసుకుంది. అంటే మీకు తెలుసుంటుంది ఆర్కేంజల్ మైకిల్, ఆర్కేంజల్ రఫెల్, ఆర్కేంజల్ లూసిఫర్. సో ఈ లూసిఫర్ ఏం చేశాడంటే లూసిఫర్ ని కూడా సృష్టించింది కూడా ఆ మూల చైతన్యం దేవుడే. ఆయన ఏం చేశాడంటే నేను చెప్పేదంతా ఈ బుక్ లో నుంచి, ద ఏషియన్ సీక్రెట్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్. ఓకేనా? ఆ లూసిఫర్ ఏం చేశాడంటే దేవుడు యాక్చువల్లీ అంటే స్టోరీ ఎలా ఉంటుందంటే మొత్తం దేవుడు చెప్పినట్టే వినాలా, దేవుడికి ఇష్టమైనట్టే మనం అందరం ఉండాలా, లేదు నాకంటూ ఒక సొంతంగా ఉండాలి, దేవుడి కన్నా ఎక్కువగా ఉండాలి అని ఏం చేశాడంటే అంటే అతనికి కంప్లీట్ గా సృష్టి ఎలా తయారవుతుంది, యూనివర్స్ ఎలా తయారైంది, ప్లానెట్స్ ఎలా తయారయ్యి అన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అనమాట అతను ఆర్కేంజల్. అంత అతనికి మించిన తెలివైన వాళ్ళు ఈ కాన్షియస్ లెవెల్ వాళ్ళు ఎవరు లేరు. అతనితో సమానంగా ఉన్నారు కానీ అతనికన్నా ఎక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఏం చేశాడంటే ఈ దేవుడు చెప్పినట్టు దేవుడు డెసిషన్ కాకుండా ఫ్రీ విల్ ఉండాలని ఆయన ఏం చేశాడంటే మొదట మనం చూస్తాం కదా స్పిరిట్ ఫస్ట్ సర్కిల్ ఫామ్ అయింది కదా స్పియర్. ఆ స్పియర్ ని ఆయన ఏం చేశాడంటే ఆయన మనకి 1 సెకండ్ ఆ స్పియర్ ని ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు ఈ షేప్ వచ్చినప్పుడు ఇందులో మధ్యలో ఖాళీ ఉంది కదా, ఆయన ఏం చేశాడంటే స్పిరిట్ ని డివైడ్ చేశాడు. అంటే మొదట ఒకటే ఉండే కదా, దాని నుంచి ఇంకొకటి తయారైంది కదా, ఆ ఒక్క దాన్ని ఏం చేశాడంటే ఆయన సపరేట్ చేశాడు, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా. ఓకేనా? మీరు చూసినట్టయితే ఇప్పుడు దీని మధ్యలో ఒక చిన్న స్పియర్, ఇవి 4 స్పియర్స్, ఈ ఫేస్ లో కూడా పట్టే ఒక స్పియర్. ఓకేనా? ఇదేమో చిన్న స్పియర్ మధ్యలో పట్టేది, ఇదేమో ఫేస్ లో పట్టే స్పియర్. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు 4 బాల్స్ ఉన్నాయి అనుకోండి, 4 బాల్స్ అన్నిటిని అటాచ్ చేసామనుకోండి, అటాచ్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. అవునా? ఈ షేప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది. అవునా? మళ్ళీ ఈచ్ ఫేస్ సైడ్ కూడా కొంచెం ఖాళీ ఉంటుంది లోపలికి. ఆయన అలా దాన్ని డివైడ్ చేశాడు. ఎవరు? లూసిఫర్. అంటే మూల చైతం నుంచి వెళ్ళి తాను విడదీసుకున్నాడు. అప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ చిన్నది పెద్దది కూడా మళ్ళీ సేమ్ తిరుగుతూ 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 కూడా మళ్ళీ అది యూనివర్స్ ఫామ్ చేసుకుంది. ఆ యూనివర్స్ లో మనం ఉన్నాం. సో అందుకనే మనము మన యూనివర్స్ లో అన్ని, ఇప్పుడు ఆడవాళ్ళు చిన్నగా, కొంచెం మగవాళ్ళు పెద్దగా, ఏ ప్రాణైనా చూసుకోండి, మన యూనివర్స్ లో అంటే ఒరిజినల్ యూనివర్స్ ప్లస్ ఈ లూసిఫర్ క్రియేట్ చేసిన యూనివర్స్ కూడా లూసిఫర్ క్రియేట్ చేసిన యూనివర్స్ లో మనం ఉన్నాము. ఈ యూనివర్స్ లో ఒరిజినల్ యూనివర్స్ భాగం కూడా కొంచెం ఉంది. అందుకనే మనకి ఇక్కడ
మనకి దేవుడి ఏమంటారు దాన్ని, దేవుడు మనకి తో కనెక్ట్ కానట్టు మనకు తెలుస్తుంది. పక్క వ్యక్తి వేరు, మనం వేరు. ఆ వాడు బాధపడుతుంటే మనకి తెలియదు. కొంతమందికి తెలుస్తుంది, మనసు ఉన్న వాళ్ళకి కొంచెం, అంటే ఈ కనెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ కనెక్షన్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకని మనకి ఈ యూనివర్స్ లో, ఈ ఫ్రీ విల్ ఉన్న యూనివర్స్ లో మనకి ఆ దివ్య మూల చైతన్యం నుంచి వెళ్ళి మనము సపరేట్ చేయబడ్డాం. మీరు కావాలంటే మీకు ఒక మెసేజ్ వచ్చింది, మీరు చూసినట్టయితే, మీరు ఆ మెసేజ్ మీకు చదివిస్తాను, వినిపిస్తాను. మనకి మేడం పంపారు, ఈ కారుణ్య సమూహంలోనే అనుకుంటా. భూమి అర్త్ ఫార్మేషన్, కాదు కాదు, భూమి చరిత్ర అని పెట్టాను. అదా సార్? భూమి ఒకప్పుడు తారా అని పిలువడే 5వ గ్రహం. అది కాదు మేబీ. ఒక్క నిమిషం, నేను ఎక్కడ ఉన్నాను అది, 1 సెకండ్. మీరే పెట్టారు అనుకుంటున్నాను. ఎందుకంటే సృష్టికర్తలు డైరెక్షన్ చూడండి, భూమి చరిత్రలో మీరు ఒక లైన్ రాస్తారు ఏంటంటే, మూల చైతన్యం నుండి విడిపోయి ఎలా ఉంటుంది అనే ఆలోచనతో వచ్చి విడిపోయింది అని పంపారు మెసేజ్. చూసారా? మేడం పంపిన మెసేజ్ లో భూమి చరిత్రలో ఒక లైన్, మూల చైతన్యం నుంచి విడిపోతే ఎలా ఉంటుందో అనే ఆలోచన. ఆ మెసేజ్ అందరు చదవండి. ఆ మూల చైతన్యం నుంచి వెళ్ళి ఎవరు విడదీశారంటే లూసిఫర్ విడదీశాడు. ఆ లూసిఫర్ చేసిన, అంటే లూసిఫర్ ఏదో హాని చేయాలని కాదు, దేవుడి కన్నా ఇంకా గొప్పగా ఉండాలి అనే ఆలోచనతోటి ఆయన అలా చేశాడు. కానీ ఆ ఆలోచన అతనికి పుట్టించింది ఎవరు? దేవుడే. అంటే దేవుడికి ముందే తెలుసు, ఒక ఫ్రీ విల్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఎవరి ద్వారా? లూసిఫర్ ద్వారా. అర్థమవుతుందా? అందుకనే ఇప్పుడు మనకి కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఈ భూమి మీద కొన్ని చీకటి శక్తులు, రెప్టీలియన్స్ అని, లేకపోతే అనునాకి వాళ్ళని కానీ, మనకి వాళ్ళు మన మానవ జాతిని, మానవ చైతన్యాన్ని ఎదగకుండా వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ అడ్డుపెట్టి మన ఎదుగుదలని ఆపే ప్రయత్నంలో వాళ్ళు ఎన్నో పెట్టి ఉన్నారు. అందుకనే కొంతమంది అప్పట్లో, కొంతమంది మన పూర్వీకులు ఈ అంటే ఎర్త్ పైన ఉన్న వాళ్ళందరూ కంట్రోల్లో ఉంటారు. అందుకని ఆ కంట్రోల్ నుంచి తప్పించుకోవడానికి మన పూర్వీకులైన కొన్ని అసెండెడ్ మాస్టర్స్ భూమి లోపల ఉంటున్నారు. భూమి లోపల ఉంటే వాళ్ళకి ఆ తరంగాలు అనేది కంట్రోల్లో ఉండదన్నమాట. భూమి పైన ఉన్న వాళ్ళకి మనము వీళ్ళ కంట్రోల్లో ఉంటాం. మన ఆలోచనలు కానీ, మన ఎదుగుదల కానీ. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు చిన్నగా ఉన్నావు, పెద్దగా అయ్యావు, ఇంత హైట్ అయ్యాను. ఇక్కడ ఎందుకు అయిపోయాను? ఇంకా ఎందుకు హైట్ అవుతలేను? ఇంకా ఎందుకు అవుట్ అవుతలేను? ఇక్కడ ఎందుకు అయిపోయాను? నా చైతన్యం ఇంకా ఎందుకు పెరగట్లేదు? అంటే వాళ్ళందరూ కొంచెం మనకి అడ్డుకుంటున్నారు అన్నమాట. అందువల్ల మన ప్రయత్నం మనం చేస్తున్నాము, ఎన్నో ఏమంటారు, డిఫరెంట్ సాధనల ద్వారా మనము మళ్ళీ ఇంకా చైతన్యం పెంచుకోవడానికి. సో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆత్మ ఒకటే, మూల చైతన్యం ఒకటే, ఓకేనా? రియాలిటీ ఒకటి. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, మనము ఇప్పుడు మనకి ఒకటి చిన్న కప్పు ఉంటుంది, ఇంకోటి పెద్ద కప్పు ఉంటుంది, ఇంకోటి పెద్ద కప్పు ఉంటుంది. ఇప్పుడు అన్నిట్లో వాటర్ పోస్తాం అనుకోండి, చిన్న కప్పులో అంత సైజు పడుతుంది, ఎక్కువ పట్టదు, పడిపోతుంది పక్కకి. పెద్ద కప్పులో ఎక్కువ పడుతుంది, పెద్ద కప్పులో ఎక్కువ పడుతుంది. అలాగే మనము ఈ మనం ఫస్ట్ లెవెల్ మెటాట్రానా, సెకండ్ లెవెల్ మెటాట్రానా, థర్డ్ లెవెల్ మెటాట్రానా, అంటే ఫస్ట్ లెవెల్ కాన్షియస్నెస్, సెకండ్ లెవెల్ కాన్షియస్నెస్, థర్డ్ లెవెల్ కాన్షియస్నెస్ అనేది మనకి ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటే మనకి ఆ రియాలిటీ కనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు జంతువులు చూసుకున్నారనుకోండి, వాటికి మనం కనిపించేంత క్లియర్ గా కనిపించదు. కలర్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏవైనా కానీ, మనకి కొంచెం కలర్స్ ఎక్కువ కనిపిస్తుంది. మనకన్నా కొంచెం హయ్యర్ కాన్షియస్నెస్, అంటే మనం ఇంకా ఎదిగినాం అనుకోండి, మనము
ఇంకొక సర్కిల్ లో మనము మెటాట్రాన్ కి ఫామ్ అయ్యామనుకోండి, మనం అంటే మన లోపల పైనియల్ గ్లాండ్ లోపల ఉండే సెంట్రల్ సెల్ స్ట్రక్చర్ కానీ మనకేమవుతుందంటే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ కలర్స్ కనిపిస్తాయి. కలర్సే కాదు, దాని నుంచి వెదజల్లే ఆరా కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో మనం చైతన్యం యాక్చువల్లీ మనకి 44 క్రోమోజోమ్స్ కి ఈ హైట్ ఉంటాం. నెక్స్ట్ 48 క్రోమోజోమ్స్ కి 14 ఫీట్ హైట్ ఉంటాం. నెక్స్ట్ 50 క్రోమోజోమ్స్ కి 3-4 అంతస్తుల హైట్ ఉంటాం. ఇంకా లాస్ట్ అంటే భూమి మీద పాసిబుల్ అయ్యేటివి 5 పాసిబుల్ లెవెల్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు 5 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటాడు మనిషి. అంటే మీరు వినే ఉంటారు జైంట్స్ అని, కొన్ని పుస్తకాలలో కొన్ని ఫొటోస్ వీడియోస్లలో జైంట్ మనుషులు ఉంటారు. వాళ్ళు ఎందుకు అంత పొడుగు అంత ఆకారంలో ఉంటారంటే వాళ్ళు 5th లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, అంటే మనం ఇప్పుడు 2nd లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నాం. అది పర్ఫెక్ట్ గా లేదు. ఆ క్లాస్ మీకు నేను మళ్ళీ చెప్తాను ఎప్పుడైనా. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు మనము ప్రకృతి ఎలా ఫామ్ అయింది, మన శరీరము ఈ ప్రకృతిలో ఇలాంటివి ఎందుకు ఇలా ఉన్నాయి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ చైతన్యం లెవెల్స్ లో ఎలా ఉంటుంది, మనం నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాలి అనేది కూడా చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతను కూడా ఇతని బుక్ వచ్చేసి ద ఏన్షియంట్ సీక్రెట్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ రిటర్న్ బై డ్రున్వాలో మెల్కిజెడెక్. ఇతను ఎవరంటే ఇతను వేరే అంటే చాలా ఉన్నతమైన అంటే భూమి మీద 5 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ పాసిబుల్. ఈయన 5 కాదు, ఈయన ఇంకా అంతకన్నా ఎక్కువ లెవెల్ ఉన్న అతని వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. జన్మ అంటే అతను ఆత్మతో వచ్చి ఒక వేరే ఆత్మలోకి అతనితో మాట్లాడుకుని నేను నీ శరీరంలోకి రావాలని అతని లోపలికి వచ్చి మళ్ళీ అతను జ్ఞాపకాలన్నీ తెలుసుకొని భూమి మీద ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఆ జ్ఞానం అంటే ఇంత ముందుకు మనకి ఇదంతా మన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మన DNA లో క్రాస్ సెక్షన్ చేసిన ఇమేజ్ మనకి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు ఏమంటారు ఏదైనా సరే లోపల మనం శూన్యంలో అంటే మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే మీకు ఇందాక చూపించినటువంటి అన్ని ఆ ప్యాటర్న్స్ అవే ప్లటానిక్ సాలిడ్ షేప్స్ ఉంటాయి. సో ఇతను వచ్చి మనకి ఏం చెప్పాడంటే అది మళ్ళీ మనకి రిమెంబర్ చేస్తున్నాడు అంతే. మన ప్రతి ఒక్క సెల్కి తెలుసు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ స్ట్రక్చర్ ఏంటి అనేది. మన లోపల ఉన్న ప్రతి ఒక్క సెల్కి తెలుసు ఏది ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ రియాలిటీ కనెక్టెడ్ అని. కానీ మనకి తెలియదు, ఎందుకంటే మనము కొన్ని ఈ బుక్ లో అతను మెన్షన్ చేస్తాడు, ఇంతకుముందు మనము చాలా ఉన్నత స్థాయిలో చైతన్యంలో ఉండే వాళ్ళము కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని ప్రయోగాల వల్ల మనం ఈ 2వ లెవెల్ చైతన్యంలోకి పడిపోయాము. ఈ లెవెల్ ఆఫ్ చైతన్యము పర్ఫెక్ట్ 5 రేషియోలో లేకపోవడం వల్ల మనకి ఏమీ గుర్తు రావడం లేదు. తిరిగి మళ్ళీ మనం ఎలా వెళ్ళాలి అనేది ఈ పుస్తకంలో ఉంటుంది అన్నమాట. 2 వాల్యూమ్స్ లో ఉంటుంది ఇది, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ 1 and 2 అనేది. మీకు ఇప్పుడు మనము పార్ట్ 1 చెప్పుకున్నట్టు అర్థం ఇంచుమించుగా. ఓకే, సరే మరీ లేట్ అయిపోతున్నట్టు. ఓకే, ఈ రోజుకి ఇంత చాలనుకుంటా మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ.